కంచ గచ్చిబౌలి భూముల కేసులో అధికారులకు ఉచ్చబిగిస్తోందా? అడవిని నాశనం చేసినందుకు జైలుకు వెళ్ళక తప్పదా? భూముల వివాదంపై ప్రభుత్వం వాదన ఏంటి? కేంద్ర సాధికార కమిటీ ఏం చెప్తోంది? అధికారులపై సుప్రీంకోర్టు సీరియస్ కావడానికి కారణం ఏంటి? సుప్రీం వార్నింగ్తో ఆఫీసర్లలో ఆందోళన మొదలైందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సంచలనంగా కంచ గచ్చిబౌలి భూములు. ముందస్తు ప్లాన్ ప్రకారమే చెట్ల నరికివేత. తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అధికారులు జైలుకు వెళ్తారని హెచ్చరిక. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిదని హితో పలికింది. పరిస్థితులను కప్పిపుచ్చారని చూస్తే కుదరదని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అరడజన్ మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టమని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరించారు. వంద ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లోపు సమర్పించాలని నిర్దేశిస్తూ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సీజే జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహిలతో కూడిన ధర్మాసనం మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, కేంద్ర సాధికార కమిటీ తరపున అమికస్ క్యూరీ పరమేశ్వర్ వాదనలు వినిపించారు. సిఎస్సి సిఫారసులతో నివేదిక సమర్పించినట్లు అమికస్ క్యూరీ చెప్పారు. ఆ నివేదికపై సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని సింఘ్వి కోరడంతో జస్టిస్ గవాయ్ విచారణను జూలై 23కు వాయిదా వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వల్పకాలంలో డజన్ల కొద్దీ బుల్డోజర్లను పెట్టి కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికిస్తారా అని ప్రశ్నించారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తుందన్నారు. 3 రోజుల వరుస సెలవులను చూసుకుని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడ అన్ని రకాల కార్యకలాపాలు ఆపేశామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అక్కడ మొక్కలు నాటడానికి సంబంధించిన ఫోటోలను తమ అఫిడవిట్ తో పాటు సమర్పించామని తెలిపారు. అక్కడ 1000 చెట్లను కొట్టేయలేదని, కేవలం 147 చెట్లను మాత్రమే నరికేశారని వెల్లడించారు. ఆ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు వైల్డ్ లైఫ్ వార్డెన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని సింఘ్వి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చెట్లు కొట్టేసిందన్న న్యాయమూర్తి వ్యాఖ్యలకు స్పందిస్తూ 10 ఏళ్ల న్యాయ వివాదం ముగిసిన తర్వాత మొత్తం అధికార అనుమతులను తీసుకోవడానికి ఏడాది సమయం పట్టిందని తెలిపారు. ఏడాది నుంచి దీనిపై రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తూ వచ్చినట్లు వివరించారు. ఈ నిర్ణయం ఏదో వారం చివరిలో తీసుకున్నది కాదని కోర్టుకు తెలియజేశారు. కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ ఇమేజ్లను, క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన తర్వాత 104 ఎకరాల్లోని చెట్లను 2 రాత్రుల్లోనే నరికేశారని అమికస్ క్యూరీ పరమేశ్వర్ వాదించారు. అందులో 60% భూభాగం ఒక మోస్తరు నుంచి దట్టమైన అటవీ ప్రాంతమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న తమ ప్రణాళికను ఉపసంహరించుకున్నట్లు కౌంటర్లో చెప్పలేదన్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని పేర్కొన్నారు. అయితే కోర్టును సంతృప్తిపరిచిన తర్వాతే తాము ఈ విషయంలో ముందుకెళ్తామని, ఐటీ, ఏకాలజీ 2 ఏకకాలంలో సాగే విధంగా కోర్టుకు నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి వివరించారు. దీనికి జస్టిస్ గవాయ్ స్పందించారు. ఐటీ, ఏకాలజీ కొనసాగడం అన్నది ఇక్కడ ప్రశ్న కాదని, తాము ఎప్పుడు సుస్థిర అభివృద్ధికే కోరుకుంటున్నామని జస్టిస్ గవాయ్ అన్నారు. కంచె గచ్చిబౌలి భూములో 60% భూభాగం అటవీ ప్రాంతం కిందికి వస్తుందని సిఎస్సి చెప్పడం ఇదే తొలిసారి అని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి వాదించారు. ఏదేమైనా చెట్లు కొట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి కదా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అందుకు సింఘ్వి సమాధానమిస్తూ అందుకు సంబంధించిన వివరాలని తమ అఫిడవిట్లో పొందుపరిచినట్లు చెప్పారు. చట్ట ప్రకారం కొంత నిర్దిష్టమైన ఎత్తు ఉన్న చెట్ల నరికివేతకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని, అయితే ఆ నిబంధన వర్తిస్తుందా లేదా అన్నది ధర్మాసనం పరిశీలించవచ్చని సింఘ్వి తెలియజేశారు. దీనికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సింఘ్వి బదిలిస్తూ 50 హెక్టార్లలోపు ఉన్న వాటికి అనుమతులు అవసరం లేదన్నారు. అయితే ఆ వాదనతో సీజీఐ విభేదించారు.
మరోవైపు కంచెగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి విజిల్ బ్లోయర్లుగా వ్యవహరించిన 200 మంది విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ విద్యార్థుల తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి సీజే జస్టిస్ గవై విముఖత వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లను కొట్టేయాలనుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినందున దాన్ని ఇక్కడ సానుకూలంగా వారు మలుచుకోవాలనుకుంటున్నారా అని విద్యార్థుల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. మొత్తానికి కంచెగచ్చిబౌలి భూముల వివాదం దుమారం రేగుతుంది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవిని పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. సుప్రీంకోర్టు హెచ్చరికతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.